4 దశాబ్దాల ప్రయాణంలో ఎయిర్ ఇండియా నుంచి ఏఐ వరకు టాటా గ్రూప్లో తనదైన ముద్ర వేసిన చంద్రశేఖరన్ నిష్క్రమణకు నోయల్ టాటాతో వివాదాలే కారణమని వాదన వినిపిస్తోంది. రతన్ టాటా సోదరుడైన నోయల్ తన కుమారుడికి కీలక పదవులు కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు విభేదాలకు ఆజ్యం పోశాయి. ఫలితంగా టాటా గ్రూప్లో అధికార పోరు ముదిరి చంద్రశేఖరన్ సహా రతన్ టాటా సన్నిహితులంతా నిష్క్రమణ మార్గం ఎంచుకున్నారని తెలుస్తోంది. టాటా గ్రూప్లో 1987లో సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టిన చంద్రశేఖరన్ క్రమంగా టీసీఎస్ సీఈఓ స్థాయికి ఎదిగారు. టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు చంద్రశేఖరన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో 30 ఏళ్లపాటు పనిచేశారు. టీసీఎస్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2017 వరకు ఆ పదవిలో కొనసాగారు. టాటా సన్స్ చైర్మన్గా టాటా గ్రూప్ను 2017 నుంచి 2026 మధ్య సరికొత్త సాంకేతిక రంగాల వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. 2027 ఫిబ్రవరిలో చైర్మన్గా పదవీకాలం ముగియనుండగా తిరిగి చైర్మన్గా పునర్నియామకానికి తాను సిద్ధంగా లేనని చంద్రశేఖరన్ తాజాగా ప్రకటించారు. 2027 ఫిబ్రవరి 20తో ముగిసే తన పదవీకాలాన్ని మరో 5 ఏళ్లపాటు పొడిగించాలని దొరాబ్జీ, రతన్ టాటా ట్రస్టులు ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఫిబ్రవరి 24న జరిగిన బోర్డు సమావేశంలో ఒక డైరెక్టర్ మద్దతు ఇవ్వకపోవడంతో ఏకగ్రీవ ఆమోదం లభించలేదని వెల్లడించారు. 6 నెలలు గడిచినా దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. వ్యూహాత్మక ప్రాజెక్టులు కీలకంగా ఉన్న సమయంలో నాయకత్వ లేమి మంచిది కాదని భావించి 2027 తర్వాత తాను పదవిలో కొనసాగబోనని బోర్డుకు స్పష్టం చేశారు. వారసుడిని ఎన్నుకోవాలని బోర్డును కోరినట్లు తెలిపారు. ఆగస్టు 18న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో చంద్రశేఖరన్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. చంద్రశేఖరన్ రాజీనామాకు ప్రధాన కారణం రతన్ టాటా సోదరుడు, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటాతో తలెత్తిన విభేదాలే అని స్పష్టమవుతోంది. చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపును నోయల్ టాటా తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. 2024లో మాజీ చైర్మన్ రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్లో అధికార పోరు తీవ్రమైంది. టాటా సన్స్లో దాదాపు 66% వాటా టాటా ట్రస్ట్ల చేతిలోనే ఉంది. ఇందులో సర్ దొరాబ్జీ టాటా ట్రస్టుకు 27.98%, సర్ రతన్ టాటా ట్రస్టుకు 23.56% కలిపి మొత్తం 51.54% వాటా ఉంది. 2024 అక్టోబర్ నుంచి నోయల్ టాటా టాటా ట్రస్ట్స్ చైర్మన్గా ఉన్నారు. దొరాబ్జీ ట్రస్ట్లో తన కుమారుడు నెవెల్లే టాటాను, మాజీ టైటాన్ చీఫ్ భాస్కర్ భట్లను ఆయన ట్రస్టీలుగా నియమించారు. నోయల్ వర్గానికి తొలుత ట్రస్ట్ సభ్యులైన టీవీఎస్ అధినేత వేణు శ్రీనివాసన్, మాజీ ఐఏఎస్ విజయ్ సింగ్ల మద్దతు దక్కింది. అయితే రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన మెహ్లీ మిస్త్రీ ట్రస్ట్లో మరో వర్గానికి నాయకత్వం వహించారు. టాటా సన్స్ బోర్డు నియామకాలు, పాలనా విషయాల్లో ఈ 2 వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ వివాదం ఎంత తీవ్రస్థాయికి చేరిందంటే 2025 అక్టోబర్లో టాటా బోర్డు సభ్యులు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్లను కలిసి చర్చించాల్సి వచ్చింది. బోర్డులో విభేదాలకు ప్రధాన కారణం టాటా సన్స్ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలనే ప్రతిపాదన. టాటా సన్స్ను పబ్లిక్ లిస్టింగ్ ప్రతిపాదనను నోయల్ టాటా వ్యతిరేకించారు. కానీ వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ లిస్టింగ్కు బహిరంగంగానే మద్దతు తెలిపారు. టాటా సన్స్ను ఎప్పటికీ పబ్లిక్ లిస్టింగ్ చేయబోనని చంద్రశేఖరన్ హామీ ఇవ్వకపోవడం విభేదాలకు ఒక ప్రధాన కారణంగా నిలిచింది. సర్ రతన్ టాటా ట్రస్ట్లో తన కుమారుడు నెవెల్లే టాటాను నియమించాలన్న నోయల్ టాటా నిర్ణయాన్ని శ్రీనివాసన్, విజయ్ సింగ్ వ్యతిరేకించారు. విభేదాలు తీవ్రతరం కావడంతో రతన్ టాటా సన్నిహితులు క్రమంగా సంస్థ నుంచి తప్పుకోవడం ప్రారంభించారు. పాలనాపరమైన ఆందోళనలను పదే లేవనెత్తిన మెహ్లీ మిస్త్రీ రతన్ టాటా వ్యక్తిగత పెట్టుబడి సంస్థ R&T అసోసియేట్స్ బోర్డుకు రాజీనామా చేశారు. టాటా సంస్థల నుంచి నెమ్మదిగా తప్పుకున్నారు. వేణు శ్రీనివాసన్ ఈ ఏడాది ఏప్రిల్లో బై హీరాబాయి జంషెడ్జీ టాటా నవసారి చారిటబుల్ ట్రస్ట్ పదవికి రాజీనామా చేశారు. చంద్రశేఖర్ రాజీనామా ప్రకటనకు ఒకరోజు ముందే సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ పదవి నుంచి విజయ్ సింగ్ తప్పుకున్నారు. అయితే ఆయన దొరాబ్జీ ట్రస్ట్లో కొనసాగుతారు. చంద్రశేఖరన్ కీలక నేతల నిష్క్రమణ టాటా గ్రూప్ భవిష్యత్తు నాయకత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రశేఖరన్ నిష్క్రమణ ప్రకటన వెలువడగానే స్టాక్ మార్కెట్లలో టాటా గ్రూప్ షేర్లు పతనమయ్యాయి.